హాయ్ అందరికీ, మై నేమ్ ఇస్ మేఘనా. వెల్కమ్ టు అవర్ ఛానల్. బీసీసీఐ టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ని రివీల్ చేసింది. టీంలో అనుకోని ప్లేయర్స్ ఉన్నారు, అనుకున్న ప్లేయర్స్ లేరు. విరాట్ ఉంటాడా ఉండడా అన్న ప్రశ్న చాలా మందిలో ఉండే, కానీ అట్లాస్ట్ అందరికీ బీసీసీఐ ఆన్సర్ ఇచ్చేసింది. విరాట్ కోహ్లీని టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉంచారు. ఇన్నాళ్ళు ఇండియన్ టీంలో, అది కూడా టీ20స్లో రింకు సింగ్ని అందరూ ఫినిషర్గా చూశారు, కానీ వరల్డ్ కప్ స్క్వాడ్లో రింకు సింగ్ లేడు. మే 1 రోజు టీ20 వరల్డ్ కప్ టీమ్స్ని అనౌన్స్ చేయడానికి లాస్ట్ డేట్. అయితే ఇండియన్ టీంని బీసీసీఐ 30 ఏప్రిల్ నాడు అనౌన్స్ చేశారు. ఎప్పట్లాగానే హిట్ మ్యాన్ కెప్టెన్ అండ్ హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గా ఉన్నారు. కొన్ని రోజులుగా రిషబ్ పంత్ని కూడా వైస్ కెప్టెన్ చేస్తారు కావచ్చు అనుకున్నారు చాలా మంది, కానీ అలా జరగలేదు. రిషబ్ పంత్ని ఫ్రంట్ లైన్ వికెట్ కీపర్గా తీసుకున్నారు. 15 మెంబర్స్ స్క్వాడ్తో పాటు 4 ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. వాళ్ళెవరు? అసలు ఇండియన్ టీం కోసం పిక్ చేసిన 15 మెంబర్స్ స్క్వాడ్ నిజంగా స్ట్రాంగ్ ఉందా? ఈసారన్న కప్ కొట్టే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అన్ని విషయాలని క్లియర్గా అనలైజ్ చేశాను. ముందుగా టీమిండియా స్క్వాడ్ని చూస్తే, స్క్వాడ్లో బ్యాటర్స్గా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. వికెట్ కీపర్స్లో రిషబ్ పంత్ అండ్ సంజు శాంసన్ ఉన్నారు. ఆల్రౌండర్స్లో హార్దిక్ పాండ్యా, శివం దూబే, జడేజా అండ్ అక్షర్ పటేల్ ఉన్నారు. బౌలర్స్లో కుల్దీప్ యాదవ్, చాహల్, హర్షదీప్ సింగ్, బుమ్రా అండ్ సిరాజ్ ఉన్నారు. ఈ 15 మెంబర్స్ స్క్వాడ్తో పాటు 4 ట్రావెలింగ్ రిజర్వ్స్ని కూడా టీమిండియా అనౌన్స్ చేసింది. వాళ్ళలో శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్ అండ్ ఆవేష్ ఖాన్ ఉన్నారు. ఈ స్క్వాడ్లో కేఎల్ రాహుల్, భువి అండ్ నటరాజన్ కనబడకపోవడం కొంచెం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఫస్ట్ టైం ఈ స్క్వాడ్ చూసినప్పుడు నాకు వచ్చిన ఇంప్రెషన్ అయితే టీమిండియా 4 స్పిన్నర్స్ అండ్ 3 పేసర్స్తో వెళ్తున్నారు. అంటే దీని అర్థం యూఎస్ అండ్ వెస్టిండీస్లో స్పిన్ ఫ్రెండ్లీ వికెట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని. మన ఇండియన్ స్క్వాడ్ అయితే లాస్ట్ టీ20 వరల్డ్ కప్స్తో పోలిస్తే చాలా బాగుంది. కొంచెం పేస్ అటాక్లో లోపం కనిపించినా కానీ మనకు హర్షదీప్ సింగ్ అండ్ సిరాజ్ తప్ప వేరే ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. నేను పర్సనల్గా సందీప్ శర్మ అండ్ టీ నటరాజన్ని 15 మెంబర్స్ స్క్వాడ్లో కాకుండా అట్లీస్ట్ రిజర్వ్ ప్లేయర్స్లో అయినా చూస్తా అనుకున్నా, కానీ అలా అవ్వలేదు. ఖలీల్ అహ్మద్ అండ్ ఆవేష్ ఖాన్ కన్నా సందీప్ శర్మ అండ్ నటరాజన్ ఉంటే బాగుండేదని ఫీల్ అవుతున్నా. నాలాగే మీలో ఎంతమంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. యాక్చువల్గా అందరూ స్క్వాడ్ అనౌన్స్ అయినప్పటి నుండి ఒక ప్లేయర్ పైన చాలా సానుభూతి చూపిస్తున్నారు. అతనే కేఎల్ రాహుల్. కానీ కేఎల్ రాహుల్ ఈసారి వరల్డ్ కప్ స్క్వాడ్లో ఎప్పుడు కూడా ఉంటాడని టాక్ లేదు. అతను అందరూ పంత్కి బ్యాకప్ కీపర్గా, అలాగే బ్యాకప్ ఓపెనర్గా ఉంటాడు అనుకున్నారు. కానీ కేఎల్ రాహుల్ వికెట్ కీపర్గా, అలాగే బ్యాటర్గా టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఎన్నడూ లేడు. నేను పర్సనల్గా కేఎల్ రాహుల్కి చాలా పెద్ద ఫ్యాన్ని, కానీ కేఎల్ రాహుల్ టీ20స్లో మిడిల్ ఆర్డర్లో ఆడగలిగే ప్లేయర్ కాదు. అలాగే ఓపెనర్గా ఈసారి ఇండియన్ టీం అగ్రెసివ్ ప్లేయర్ వైపే చూసింది. కాబట్టి కేఎల్ రాహుల్ 15 మెంబర్స్ స్క్వాడ్లో లేడు అనడానికి పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు. కేఎల్ రాహుల్ లాస్ట్ వరల్డ్ కప్స్లో ఇచ్చిన పర్ఫార్మెన్సెస్కి అతను ఓడిఐస్ అండ్ టెస్ట్ క్రికెట్కి సూట్ అవుతాడు. కానీ టీ20స్లో కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్స్ అవసరం లేదన్న ఫీలింగ్. హానెస్ట్గా చెప్పాలంటే ఇండియన్ స్క్వాడ్ని చూసాక హ్యాపీగా అనిపించింది మాత్రం సంజు శాంసన్, దూబే అండ్ చాహల్ పేర్లు చూసినాకనే. వీళ్ళకన్నా ఎక్కువ డిజర్వింగ్ ప్లేయర్స్ ఈ స్క్వాడ్లోనే లేరు. ముగ్గురు సూపర్ ఫామ్లో ఉన్నారు. వాళ్ళు టీమిండియాకి బిగ్గెస్ట్ అసెట్ లాగా మారే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ ప్లేస్లో సంజు శాంసన్ని పిక్ చేసి సూపర్ బ్యాలెన్స్గా మారింది టీమిండియా. ఎందుకంటే శాంసన్ మిడిల్ ఆర్డర్లో ఆల్రెడీ రాజస్థాన్ రాయల్స్కి సూపర్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నాడు. అలాగే అతను గత 12 to 13 ఇయర్స్గా ఫ్రంట్ లైన్ వికెట్ కీపర్ కూడా. సో శాంసన్ని టీం పిక్ చేయడం చూసి నాకైతే పర్సనల్గా హ్యాపీ అనిపించింది. శాంసన్ ఇండియాకి కూడా రాణించాలని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. ఇక అందరూ వెయిట్ చేస్తున్న ప్లేయర్ రింకు సింగ్. యాక్చువల్గా చెప్పాలంటే ఓన్లీ 15 మెంబర్స్ని అనౌన్స్ చేయాలి కాబట్టి రింకుని ఇక్కడ మెయిన్ స్క్వాడ్లో పెట్టలేకపోయారు అనిపించింది. కానీ ఒక ప్రశ్న ఏంటంటే జడ్డు అండ్ అక్షర్ ఇద్దరు సేమ్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్, ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ అండ్ ఇద్దరు ఫినిషింగ్ రోల్ ఆడతారు. అట్లాంటప్పుడు అక్షర్ని రిజర్వ్లో పెట్టి రింకుని మెయిన్ స్క్వాడ్లోకి తీసుకుంటే బాగుండేది. కానీ రింకు సింగ్ని అందరూ వరల్డ్ కప్ ఫినిషర్గా చూశారు. నాకైతే చాలా బాధగా అనిపించింది. అతను టీ20 స్టార్ట్స్ చూస్తే 15 మ్యాచెస్లో 356 రన్స్ కొట్టిండు. యావరేజ్ 89 ఉంది. స్ట్రైక్ రేట్ 176 ఉంది. ఇంతకన్నా ఒక ప్లేయర్ని టీంలోకి తీసుకోవడానికి ఏం కావాలి? రింకు సింగ్ని టీంలో నుండి తీసేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో రింకు సింగ్కి కేకేఆర్ టీంలో బ్యాటింగ్లో పెద్దగా ఆపర్చునిటీస్ రాలేదు, వచ్చిన అవకాశాన్ని అతను యూజ్ చేసుకోలేదు. ఇంకో రీజన్ ఏంటంటే శివం దూబేకి సిఎస్కే చాలా ఆపర్చునిటీస్ ఇచ్చింది, దాన్ని అతను క్యాప్టలైజ్ చేసుకున్నాడు, టీంలో ఉన్నాడు. ఈ రీజన్స్ వల్లనే రింకుని తీసుకోలేదు. కానీ ఇన్ని రోజులు రింకుని ప్రతి బైలాటరల్ సిరీస్కి పంపిండ్రు. అతన్ని వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉంచారు, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మెయిన్ వరల్డ్ కప్ స్క్వాడ్లో ప్లేస్ ఇవ్వలేదు. కానీ ఇంకా మే 25 వరకు టైం ఉంది, కాబట్టి ఇంకా రింకుకి ఛాన్స్ ఉంది.
ఈ టీంకి ఓవరాల్గా రేటింగ్ ఇవ్వాలంటే 7/10 ఇవ్వచ్చు. ఎందుకంటే స్పిన్నర్స్ని చాలా ఎక్కువ తీసుకెళ్తున్నారు. అలాగే పేసర్స్, అది కూడా రిజర్వ్ ప్లేయర్స్లో ఖలీల్ అహ్మద్ అండ్ ఆవేష్ ఖాన్ ప్లేస్లో సందీప్ శర్మ అండ్ నటరాజన్ ఉంటే బాగుండేది అనుకుంటున్నా. ఇలా టీంలో కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి టీంకి 7/10 రేటింగ్ ఇస్తున్నా. మీరైతే మన టీమిండియా స్క్వాడ్కి ఎంత రేటింగ్ ఇస్తారు? ఈ స్క్వాడ్లో మీరు అనుకున్న ప్లేయర్స్ ఉన్నారా లేదా అనేది కింద కమెంట్స్లో చెప్పండి. ఈ స్క్వాడ్ పైన మీ ఒపీనియన్ని కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.